అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది 2026 జూన్ 20వ తేదీన అయితే రిలీజ్ చేశారు కదా! ఇప్పుడు దానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. అంటే ఒకవేళ ఈ అమౌంట్ పడకపోతే ఎందుకు పడలేదు? పడితే గనక ఏ అకౌంట్‌లో పడింది? ఇలా వివరాలు తెలుసుకోవడం కోసం పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. ఆ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం గూగుల్ లేదా మరి ఏదైనా వెబ్ బ్రౌజర్లో అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ అనేది సెర్చ్ చేయండి. ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియో కమెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో ఈ స్టేటస్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా స్టార్టింగ్లో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2025, 26 ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ప్రెజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2026, 27 కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 2026, 27 ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేయాలనుకుంటున్నారో ఆ రైతు ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా, క్యాప్చా అంటే ఏంటంటే వెరిఫై కింద బాక్స్లో కొన్ని లెటర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ లెటర్స్ వచ్చేసి ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి క్యాప్చా అని ఉన్న చోట. అలా క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత రీసెంట్ పేమెంట్ స్టేటస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ స్టేటస్ అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడొచ్చు. రైతు ఆధార్ నెంబరు, పేరు, జిల్లా పేరు, మండలం పేరు, ఊరు వివరాలు, అలాగే ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అలాంటి వివరాలతో పాటు చివరిలో పేమెంట్ స్టేటస్ అనేది ఉంది. ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ సక్సెస్‌ఫుల్. ఇన్‌స్టాల్‌మెంట్ 4 అని ఉంది. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని అయితే ఉంది. అలాగే బ్యాంక్ పేరు అయితే వచ్చింది. అకౌంట్ నెంబర్ చివరి 4 నెంబర్లు వచ్చాయి. అలాగే అమౌంట్ ఎంత పడింది, ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఈ విధంగా మీరు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదన్న వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైతే అర్హత పొందారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కదా, వాళ్ళ పేరు వెబ్‌ల్యాండ్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా అమౌంట్ పడుతుందని అయితే చెప్పారు. కానీ పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తుంటే వారి యొక్క వివరాలు అయితే ఓపెన్ అవ్వడం లేదు. అంటే గతంలో ఆధార్ లింక్ అవ్వక అప్లై చేసుకోలేని వాళ్ళు, అలాగే రీసెంట్‌గా ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు, ఇలాంటి వివరాలు ఎవరివి కూడా అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్‌లో అయితే ఓపెన్ అవ్వడం లేదు. అంటే వారికి అమౌంట్ పడినట్లుగా అయితే చూపించడం లేదు. నో డేటా అని అయితే వస్తుంది. సో, కొత్తవారు ఎవరికీ కూడా ఇంకా అమౌంట్ పడలేదని అయితే అర్థమవుతుంది. నేను దాదాపు 6, 7 వివరాలైతే స్టేటస్ అయితే చెక్ చేశాను. అందరికీ కూడా ఒకే విధంగా నో డేటా అయితే రావడం జరిగింది. అంటే కొత్త వాళ్ళు ఎవరికీ కూడా ఇంకా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అమౌంట్ అయితే పడలేదని అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా అమౌంట్ పడి ఉంటే గనక తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అంటే కొత్తగా ఎవరికైతే కొత్తగా అమౌంట్ పడిందో, గతంలో అమౌంట్ పడకుండా ఈసారి మాత్రమే అమౌంట్ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ అమౌంట్ పడితే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.